ఫస్ట్ ప్రోమో చూసారు కదా. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు అయితే ఎవరి మీద అయితే ఎక్కువగా సీరియస్ అయితే ఎవరు, నాగార్జున గారు ఆల్రెడీ ప్రోమోలో చెప్పేశారు కదా, నేను ఈ రోజు ఎవరి మీద ఫైర్ అవ్వాలనుకోవట్లేదు, క్యాజువల్గా మాట్లాడుకుందామని చెప్పి. అండ్ బిగ్ బాస్ బర్నీ గారిని కెప్టెన్ చేశారు కదా, బర్నీ గారిని అయితే అప్రిషియేట్ చేయబోతున్నారు లాస్ట్ వీక్ కెప్టెన్ అయినందుకు. అండ్ తనుజ ఈ వారం మొత్తం టాస్క్ బాగా ఆడి ఫస్ట్ నిలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయినా సరే తనైతే వద్దనుకుంది. ఈ విషయం కోసం అయితే నాగార్జున గారు మాట్లాడబోతున్నారు. తనుజనైతే బాగా ఆడినందుకు అప్రిషియేట్ చేయబోతున్నారు, ఎందుకు వద్దనుకున్నా కూడా క్లారిటీ తీసుకోబోతున్నారు. అండ్ హౌస్ మేట్స్ అందరితో చాలా కామెడీగా మాట్లాడబోతున్నారు. హౌస్ మేట్స్ అందరికి ఒక టాస్క్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ సీజన్ మొత్తంలో మీరు ఎవరిని ట్రస్ట్ చేస్తున్నారో, ఎవరిని ట్రస్ట్ చేయట్లేదని చెప్పి ఒక టాస్క్ అయితే ఇవ్వబోతున్నారు. ఒక్కొక్కరు ఎవరిని ట్రస్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే గ్రీన్ కలర్ ఫ్లాగ్ పెట్టి, ఎవరిని ట్రస్ట్ చేయట్లేదో వాళ్ళకైతే రెడ్ కలర్ ఫ్లాగ్ అయితే పెట్టబోతున్నారు. అండ్ ఈ టాస్క్ తర్వాత ఈ రోజు అయితే సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు అయితే సెలబ్రిటీని తీసుకురాబోతున్నారు. సీజన్ 4లో సింగర్ నోయల్ ఉన్నారు కదా, సింగర్ నోయల్ అండ్ స్మిత గారు ఉన్నారు కదా, సింగర్ విజయ్ బన్నీ గారు. వీళ్ళ ముగ్గురు అయితే మస్క మస్క చికెట్లో సాంగ్ రిమిక్స్ అయితే చేశారు. పాప్ స్టైల్లో అయితే వాయించి ఈ రోజు అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీని ప్రమోషన్ కోసం అయితే ఈ రోజు సాటర్డే ఎపిసోడ్లో అయితే రాబోతున్నారు. అండ్ వాళ్ళ తర్వాత లాస్ట్ ఎలిమినేషన్ కూడా జరగబోతుంది. సుమన్ శెట్టి ఈ రోజు అయితే ఎలిమినేట్ కానున్నాడు. అండ్ ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు అయితే అంతగా ఫైర్ అవ్వరు, అందరితో క్యాజువల్ గా మాట్లాడుతూ మంచి మంచి టాస్క్లు ఆడించి అండ్ సెలబ్రిటీస్ కూడా ప్రమోషన్స్ కోసం వచ్చారు. ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ లో జరగబోతుంది. అండ్ లాస్ట్ లో కొంచెం ఎమోషనల్ గా ఉండబోతుంది, ఎందుకంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతున్నాడు కాబట్టి. అండ్ ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ కోసం వీళ్ళు ఎంతమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.